కోడల సమక్షంలోనే నా కూతురు సమస్యకి పరిష్కారం కోసం నేనే మిమ్మల్నందరినీ ఇలా పిలిచాను. ఈ కుర్చీలో కూర్చుని తీర్పు చెప్పడానికి నేను అర్హురాల్ని కాను. నీ మొగుడే నీ చెల్లెలి కడుపు చేశానని ఒప్పుకున్నాడు కదా, ఇక నువ్వు అప్పుడు చేసిన పాపం దీంతో పుణ్యమైపోతుంది. ఒకవేళ నా కూతురు తీర్పు చెప్పడమే అభ్యంతరం అయితే ముందే చెప్పేయండి. అందరూ సైలెంట్గా ఉన్నారేంటి? మీ అందరికీ అభ్యంతరం లేనట్టేగా? కూర్చో అమూల్య, ఈ కుర్చీలో కూర్చుని నీ తీర్పు చెప్పు. అలా కూర్చున్నావేంటమూల్య? నువ్వు కూర్చునే తీరును బట్టే నీ తీర్పు ఎలా ఉంటుందోనని భయపడేవారు. నీ కళ్ళల్లో పవర్ కనిపించేది, టోటల్గా నీ మొహంలో హుందాతనం కనిపించేది. ఇప్పుడది కనిపించాలి. అలా కూర్చో అమూల్య. ఇది అత్తారిల్లు, అత్త కుర్చీ అనుకోకు, ధర్మ కుర్చీ అని ఫీల్ అవ్వు. ఓహో, మీ అత్తమామలు, నీ భర్త, మీ నాన్న వీళ్ళంతా ఉన్నారని ఆలోచిస్తున్నావా? ఇది ధర్మస్థానం అమూల్య. ఈ ధర్మస్థానంలో నువ్వు అలా కూర్చుంటేనే నువ్విచ్చే తీర్పుకి అందం. కాబట్టి కాలు మీద కాలేసుకోమ్మా. ఇంకో ముఖ్య విషయం, నా కూతురు తీర్పు చెప్పాక అందరూ ఆ తీర్పుకి కట్టుబడి ఉండాలి. ఎవ్వరూ ఏ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నా కూతురు తీర్పును అంగీకరించి మౌనంగా వెళ్ళిపోవాలి. ఒకవేళ నీకు వ్యతిరేకంగా నీ కూతురు తీర్పిస్తే, నాకిష్టం లేని తీర్పు చెప్పినా సరే నేను సైలెంట్గా వెళ్ళిపోతాను. అలాగే మీకిష్టం లేని తీర్పు చెప్పినా సరే మీరు మౌనంగా వెళ్ళిపోవాలి. తప్పు జరిగింది. చాలా అభ్యంతరకరమైన తప్పు జరిగింది. ఈ తప్పును అడ్డం పెట్టుకుని మా పిన్ని పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, కోర్టుకెళ్లొచ్చు, 10 మందిలో మన కుటుంబ పరువుని అల్లరిపాల్చేయొచ్చు. కానీ మా పిన్ని అలా చేయకుండా కుటుంబ పరువుని దృష్టిలో పెట్టుకొని పరిష్కారం ఇక్కడే దొరకాలని నన్ను తీర్పు చెప్పమంది.
నేనివ్వబోయే తీర్పు మిమ్మల్ని నొప్పిస్తే నన్ను క్షమించండి. మీకు న్యాయం అనిపిస్తే తీర్పుకి అనుగుణంగా నడుచుకోండి. ఇప్పుడు అమూల్య ఎలాంటి తీర్పు చెప్తుందో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. నాకు మాత్రం చాలా ఆనందంగా, ఆతృతగా ఉంది. పార్థు గారు చేసిన తప్పు చాలా ఘోరమైనది కాబట్టి నా చెల్లెలికి నా స్థానంలో సగస్థానం ఇస్తున్నాను, సగస్థానం ఇస్తున్నాను, సగస్థానం ఇస్తున్నాను, సగస్థానం ఇస్తున్నాను, సగస్థానం నా చెల్లెలి మెడలో పార్థు గారు తాళి కట్టి తనని భార్యని చేసుకోవాలని కోరుతున్నాను. అక్క, ఏంటి నీ తీర్పు? బావ నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను నీ తీర్పును ఒప్పుకోను. ఏయ్, చేసిన నిర్వాకం చాలు. నీకేం తెలీదు, నువ్వు నోరుమోయ్. అల్లుడు గారు, ఒక్క నిమిషం. ఈ తీర్పు మీ అందరికీ కష్టంగా ఉండొచ్చు, కానీ మీరంతా ఇందుకు తలంచక తప్పదు. ఒకవేళ ఈ తీర్పు నాకు నచ్చకపోయినా నేను ఇలాగే తలంచేదాన్ని. నా కూతురుతో మీ పెళ్ళయ్యేంత వరకు మీరు ఈ ఇంటి గడప దాటి బయటకు వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ కాదని వెళితే మీ అమ్మ మీద ఒట్టు. అదేంటి నా తమ్ముడితో ఒట్టేయించుకుంటున్నారు? ఆడపిల్ల తల్లిని కదా, నా జాగ్రత్తలో నేనుండాలి. ఏమో ఎవరికి తెలుసు, ఈ పెళ్లిష్టం లేక బయటికెళ్ళి ఈ పెళ్లి ఆపడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తాడేమో. బయటికెళ్ళి అట్నుంచటే పారిపోతాడేమో. చెప్పలేం కదా. మరి ఆఫీస్ వర్క్, ఏ వర్క్ అయినా సరే ఇంట్లో ఉండే చేయాలి. వదిన గారు, కాస్త మా మాట వినండి. ఎవరేం మాట్లాడకండి. నేను ముందే చెప్పాను, నా కూతురు తీర్పు చెప్పాక తీర్పును అంగీకరించి అందరూ సైలెంట్గా వెళ్ళిపోవాలని. వెళ్ళండి.
నీకు సంతోషమే కదా పిన్ని? ఈ తీర్పే కదా నువ్వు నా నోటితో చెప్పించాలనుకున్నావు. చెప్పేశాను పిన్ని. పద. నీ కూతురి కన్నుని నీ కూతురి వేలుతోనే పొడుచుకునేలా చేశావు. నువ్వు మామూలు దానివి కాదత్తయ్యా. ఏదేమైనా నీకు కంగ్రాట్స్ అత్తయ్యా. బ్రష్ కొంటే టంగ్ క్లీనర్ ఫ్రీగా వచ్చినట్టు పెద్ద కూతుర్ని ఫ్రీగా పంపించారు. ఇప్పుడు టంగ్ క్లీనర్లా చిన్న కూతుర్ని కూడా ఫ్రీగానే పంపిస్తున్నారు. ఇద్దరు కూతుర్లు ఒక్కడే అల్లుడు. సూపర్ అత్తయ్యా. చాలే నీ వెటకర లాపు. అలా చెప్పేవేంటక్క తీర్పు? నేను చెప్పింది కరెక్టే కదా? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలీదు. కాని అందరి ముందు తానే తండ్రిని పార్థుగారు ఒప్పుకున్నారు. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని తీర్పు చెప్పడం తప్ప వేరే మార్గం లేదమ్మా. కేవలం పిన్ని చేతిలో నువ్వేమైపోతావనన్న భయంతో పార్థుగారు నింద తన మీద వేసుకుని తలదించుకున్నారు. అంతే తప్ప ఆ నింద నిజం కాదు. కాబట్టి ధర్మకాటాలో నేనిచ్చిన తీర్పు చెల్లదు. నా కారణంగానే అక్క నీకీ కష్టాలు. నన్ను క్షమించక్క. లేదు లావణ్య, ఇప్పుడు నేను తీర్పు చెప్పింది న్యాయం వైపు కాదు, అన్యాయం వైపు. ఎందుకంటే పార్థుగారు ఏ తప్పు చేయలేదు. అక్కగా నా భర్తను నా చెల్లెలికిచ్చి న్యాయం చేయడం కంటే నా చెల్లెలి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రెవరో తెలుసుకొని నా చెల్లెలికి న్యాయం చేయడమే నా ధర్మం. గారు, నన్ను క్షమించండి పార్థుగారు. మీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను పార్థుగారు. అందరి ముందు నేను తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది కలిగించిందో నేను ఊహించగలను. కానీ ఆ పరిస్థితుల్లో నేను ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు.
అర్థం చేసుకోగలను అమూల్య. లావణ్యని నేను పెళ్లి చేసుకోవాలన్న నీ నిర్ణయం వెనుక నువ్వు పడ్డ బాధ, నీ స్ట్రగుల్, ఇవన్నీ నువ్వు చెప్పకపోయినా ఆ క్షణంలో నీ కళ్ళు నాకు చెప్పే అమూల్య. నువ్వు ఆ నిర్ణయం తీసుకోవటంలో నీ తప్పేమీ లేదమూల్య. లేదు పార్థు గారు, వరమిచ్చిన శివుడి తలపైనే తన అస్త్రాన్ని ప్రయోగించబోయాడు ఆ భస్మాసురుడు. అలాంటి ద్రోహమే ఇప్పుడు నేను మీకు చేశాను. నా నిర్ణయం తప్పని తెలుసు, అది అధర్మం అని తెలుసు. కానీ ఆ సమయంలో అదే ధర్మం అని నేను తీర్పు చెప్పాల్సి వచ్చింది. ఏది తప్పో ఏది ఒప్పో, ఏది ధర్మమో ఏది అధర్మమో ప్రతి క్షణం మన అంతరాత్మ మనకి చెప్తూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లో చేశావో నీకు తెలిసి కూడా నువ్వు ఇలా బాధపడ్డావు కరెక్ట్ కాదమూల్య. మీ చెల్లెలి విషయంలో మా కుటుంబానికి మీ కుటుంబానికి మధ్య నువ్వు ఎంతగా నలిగిపోతున్నావో నాకు తెలుసు మూల్య. నీ చెల్లెలి జీవితానికి సంబంధించి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నీకు సపోర్టుగా ఉంటాను. నీ చెల్లెలికి న్యాయం జరిగే వరకు ఇలాంటి అనుమానాలు, మీ పిన్ని లాంటి వాళ్ళ మాటలు ఎన్నైనా భరిస్తాను. నీకు నేనున్నాను అమూల్య. చాలు పార్థు గారు, ఈ ఒక్క మాట చాలు. ఎలాగైనా సరే నా చెల్లెలి జీవితానికి అన్యాయం చేసి మనల్ని ఇంతగా బాధ పెడుతున్న వాణ్ణి వెతికి పట్టుకోవాలి పార్థు గారు. కానీ ఎలా పట్టుకోవాలి? ఈ తప్పు చేసిందెవరో, అసలు అతను ఎలా ఉంటాడో, ఎక్కడుంటాడో, అసలు ఏం చేస్తూ ఉంటాడో ఏదీ తెలీదు. కానీ తెలుసుకోవాలి. ఎలా పార్థు గారు? కనీసం తనకి సంబంధించిన చిన్న క్లూ కూడా మన దగ్గర లేదు. క్లూ ఉందా మూల్య? ఏంటి పార్థు గారు, క్లూ ఉందా? ఏంటా క్లూ? మనకున్న ఏకైక క్లూ ఇదే అమూల్య. ఈ హోటల్ విజిటింగ్ కార్డ్ క్లూ ఏంటి పార్థు గారు? అవునమూల్య, అతనెవరో తెలుసుకోవటానికి ఈ ఒక్క క్లూ చాలు. అర్థమయ్యేలా చెప్పండి. ఈ తప్పు చేసిందెవరో తెలుసుకోవటానికి మీ చెల్లెలికి అన్యాయం జరిగిన ప్లేస్లో ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని వెళ్ళి చూశాను. అక్కడ ఈ విజిటింగ్ కార్డ్ తప్ప చుట్టూ ఏమీ కనిపించలేదు. నా గెస్ కరెక్ట్ అయితే లావణ్యకి అన్యాయం చేసినవాడు ఖచ్చితంగా ఆ హోటల్లో స్టే చేసిన వాడే అయి ఉంటాడు. ఇప్పుడు ఆ హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అతనెవరనేది తెలుస్తుందంటారా పార్థు గారు? ఆ రోజు చీకట్లో లావణ్య చూసి చెప్పిన రూపురేఖలను బట్టి క్రైమ్ డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన ఫ్రెండ్ చేత ఒక ఊహా చిత్రం వేయించాను. అది తీసుకుని ఆ హోటల్కి వెళ్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందని నా ఆశ. కానీ జరిగిన 4 నెలలవుతుంది. ఇప్పటికి కూడా తప్పు చేసిన వాడు అదే హోటల్లో ఉంటాడన్న నమ్మకం ఏంటి? ఉంటాడో లేదో పక్కన పెడితే మన ప్రయత్నం మనం చేయాలి కదా. దీనికి సంబంధించి ఎంక్వైరీకి మనిషిని కూడా పెట్టాను, కానీ నో యూస్. అందుకే డైరెక్ట్గా నేనే ఎంక్వైరీ చేయాలని డిసైడ్ అయ్యి ఆ హోటల్ మేనేజర్తో ఫోన్లో మాట్లాడాను. అతను మనకి పూర్తిగా సహకరిస్తానని కూడా చెప్పాడు. ఈలోగా ఇదంతా జరిగిపోయింది. మీ పిన్ని నాతో మా అమ్మ పైన ఒట్టేయించి బయటికి వెళ్ళకూడదని కండిషన్ పెట్టింది. అమూల్య, ఇక నువ్వే ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు నీ చెల్లెలి జీవితం నీ చేతుల్లోనే ఉంది. నా చెల్లెలి జీవితం మాత్రమే కాదు పార్థు గారు, ఈ సమస్యతో మీ జీవితం, నా జీవితం కూడా ముడిపడి ఉన్నాయి. ఎంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తే మనకంత మంచిది పార్థు గారు.
నేను వెంటనే వెళ్ళి ఆ హోటల్ మేనేజర్తో మాట్లాడి ఆ అపరిచితుడి గురించి ఎంక్వైరీ చేస్తాను. అలాగే అమూల్య. అమూల్య చెల్లెల్ని పాడు చేసిన వాడెవడో కనిపించాలి.